సో మా మమ్మీకి అయితే కొత్త ఫోన్ అయితే గిఫ్ట్ అయితే ఇస్తున్నాను నేను. సో ఫోన్ వచ్చేసి నా సొంత సేవింగ్స్ అయితే మా మమ్మీకి అయితే గిఫ్ట్ ఇస్తున్నాను. నేను నమ్మను. ఎందుకు? ఫ్లాష్ బ్యాక్. ఎందుకంటే హైలైట్ ఇదే అనమాట. నా పైసలతోనే, నా యూట్యూబ్ ఇన్కమ్ తోనే ఈ కార్ అయితే ఇప్పిస్తున్నా మా డాడీకి నేను. మా మమ్మీ రియాక్షన్ ఆలోచిస్తేనే ఎట్లుంటుందో. సో గైస్ మమ్మీ అయితే వచ్చేసింది ఇక్కడ. సో మమ్మీ అవసరమా ఇది? పైసలు ఇప్పుడు తర్వాత తీసుకుంటుంటాయి కదా. చూసింది చూస్తుంది అంత నిజమేనా? అర్థం కాలేదు సార్. అదే మ్యాజిక్. సో గైస్ హాయ్ అందరికి, మరొక కొత్త వీడియోకి స్వాగతం గైస్. సో గైస్ మీరు అయితే తమ్నెల్ చూసి ఉంటారు. సో మా మమ్మీకి కొత్త ఫోన్ అయితే గిఫ్ట్ అయితే ఇస్తున్నాను నేను. సో మా మమ్మీ రియాక్షన్ ఆలోచిస్తాను ఎట్లుంటుందో, చాలా ఎక్సైటింగ్ ఉంది గైస్. సో మా మమ్మీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. సో గైస్ టైం వచ్చేసింది. గైస్ కొత్త ఫోన్ మీకు చెప్పినట్టే నిజంగా వెళ్ళండి. సర్ప్రైజ్. మమ్మీ ఫోన్ రీసెంట్గా ఖరాబ్ అయింది గైస్, అంటే పాడైపోయింది, దానివల్ల కొత్త ఫోన్. సో నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది గైస్, ఎందుకంటే మా మమ్మీ గిఫ్ట్ అయితే ఇస్తున్నాను. సో ఫోన్ వచ్చేసి నా సొంత సేవింగ్స్ అయితే మా మమ్మీకి అయితే గిఫ్ట్ ఇస్తున్నాను. సో రియాక్షన్ కోసం వెయిట్ చేయండి గైస్, ఎక్సలెంట్ వస్తుంది. రియాక్షన్ కోసం వెయిట్ చేస్తున్నాను నేను కూడా. సో లెట్స్ సీ రియాక్షన్ ఎట్లా వస్తుందో. సో గైస్ మమ్మీ అయితే వచ్చేసింది ఇక్కడ. సో మమ్మీ అవసరమా ఇది? పైసలు ఇప్పుడు తర్వాత తీసుకుంటుంటాయి కదా. నీకు ఫోన్ లేదని తీసుకున్నాను నేను. ఆయన తర్వాత తీసుకుంటుండే, ఇప్పుడు అవసరం. ఆయన పైసలు ఎక్కువ ఉంటే నాకు ఇచ్చేసేయాలి. అంతే అంతే గైస్, అంతే, ఏం చెప్పలేదు నేను. సో నా సబ్స్క్రైబ్ ఎట్లా అనిపిస్తుంది మీకు కింద కామెంట్ చేయండి. సో ఏం లేదు, అంటే నా తరఫు నుంచి ఒక చిన్న గిఫ్ట్ అంతే తప్ప నేను ఒక ఉప్పలు చెప్పుకుంటలేను. సో సో వీడియో కామెంట్ చేయండి ఎట్లా అనిపించిందో, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. సో ఏదో నాకు తోచినంత నేను ఇచ్చాను. సో అయ్యో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ న్యూ ఫోన్. బట్ ఏంటంటే ఇప్పుడు తర్వాత తీసుకుంటుండే అది వదిలేసి కానీ. సో ఎట్లా అనిపించింది చెప్పు. సూపర్ సూపర్ నైస్ కలర్ ఫోన్ చెప్పు. సో ఆ గిఫ్ట్ ప్రైస్ కంటే నాకైతే, నేను మా మమ్మీకి ఇట్లా ఫోన్ చూపించగానే ఆ ఎక్స్ప్రెషన్, నా ఫేస్ లో వచ్చిన హ్యాపీనెస్ నాకైతే చాలా హ్యాపీ అనిపించింది నాకు నిజంగా. సో ఇది నేను ఇట్లా నీకు కొంచెం వెరైటీగా ఉంటుందని ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ అని చేశాను. బట్ నిజంగా చెప్పాలంటే చాలా సర్ప్రైజ్ అయింది, మమ్మీ చాలా హ్యాపీ అయింది. సో ఏదో మీకు కొంచెం డిఫరెంట్గా చూపిద్దామని ఇట్లా చేశాను. చూసిరు కదా మీరు. సో మీకు ఎట్లా అనిపించిందో ఈ సర్ప్రైజ్ కింద కామెంట్ చేయండి గైస్. రీసెంట్ గా మా మమ్మీ ఫోన్ అయితే పాడైపోయింది. సో దానివల్ల ఏంటంటే ఇప్పటివరకు ఫోన్ తీసుకోలేదు, నేనే నా సేవింగ్స్ తోని ఫస్ట్ గిఫ్ట్ అయితే ఇస్తున్నాను మా మమ్మీకి. సో లాస్ట్ టైం మేము కార్ తీసుకునేటప్పుడు ఒక మాట నాకు గుర్తుందా మీకు, నా సొంత యూట్యూబ్ డబ్బులతోని నేనైతే మా డాడీ కార్ ఇప్పిస్తున్నాను. అదైతే అబద్ధం కావచ్చు, ఇదైతే నిజమే గైస్. ఎట్లా అనిపిస్తుందో మీరు కూడా కింద కామెంట్ చేయండి. అండ్ ఏం లేదు అంతే. సో ఈ వీడియో ఎట్లా అనిపించింది కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. సో రైట్ గైస్, బాయ్.